ఈ ఇయర్ ఎండింగ్ కి 100K అయిపోతే నేను చొక్కా ఇప్పేసి ఒక వీడియో చేస్తాం. సో నన్ను చొక్కా లేకుండా చూడాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ గా 100K చేసేయండి. అదే 1 మిలియన్ అయిపోతే చెప్పను బ్రదర్. నీకు నిజంగా బొటనవేలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో. వై నాట్ 100K ఈజ్ అవర్ మోటో ఫర్ దిస్ ఇయర్. ఓకేనా? ఈ వీడియోలో బూతులు ఉంటాయి, అగ్రెసివ్ అండ్ అడల్టరేటెడ్ కాంటెంట్ ఉంటుంది. అండ్ వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకేనా? థంబ్నెయిల్ చూసి చీ ఇవ్ అని కామెంట్స్ పెట్టాలి. మళ్ళీ వీడియోని 0.25x లో చూసే నువ్వే కదా దొంగ నా కొడక, నాకు తెలుసు, నువ్వే చెప్పు. ఓకే ఏంది మందల. ఇవాళ మనం ముగ్గురు శుద్ధ పూసల గురించి మాట్లాడుకుందాం. 1 స్వే గర్ల్, 2 స్ట్రాంగ్ గ్రిల్ వర్షన్ 2.0, నెంబర్ 3 వల్లి బవి రెడ్డి. ఎస్, ఇన్ని రోజులు ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాంటెంట్ అని చెప్పుకు తిరిగే ఏకైక తెలుగు ఛానల్ ఈజ్ నో మోర్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్. బికాస్ ఈ ముగ్గురు ఫోటోలు ఎప్పుడైతే థంబ్నెయిల్ లో పడ్డాయో అప్పటి నుంచి ఇది హ్యామ్స్టర్ కాంబాట్ కి ఎక్కువ, రియాలిటీ కింగ్స్ కి తక్కువలా ఉంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో మనం ఫస్ట్ వల్లి బవి రెడ్డి గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ గివ్ ఎ బ్రీఫ్ అబౌట్ హర్. ఈ వల్లి బవి రెడ్డి అనే ఆవిడ అమెరికాలో ఉంటూ రీల్స్ చేస్తుంది. టు బి ఫ్రాంక్, అమెరికాలో ఇలాంటి బట్టలే వేసుకుంటారు. ఏదో ఉందిగా అదేంటి, యాక్ట్ లైక్ రోమన్ ఇన్ రోమ్ అలాంటిది అనమాట. ఈవిడ ఎలాంటి కాంటెంట్ చేస్తుందో చూద్దాం. ఓకే, అక్కడ ఒక కాయ ఉంది, ఇది ఎక్కినా అనుకో నా హైట్ కి సరిపోద్ది అనిపిస్తుంది. ఎటువంటి బతుకుదాన్ని ఇండియాలో ఇక్కడికి వచ్చి పప్పు మామిడికాయ కోసం మామిడికాయ కోసుకోవాల్సి వస్తుంది. అబ్బా, ఏ మాటకా మాట. పాప హెయిర్ మన మణితేజ నూడిల్స్ లాగా గుండ్రంగా ఉందిరా చారి. వీడియో చేయరా అంటే నూడిల్స్ అంటావా? చూడు, సరిగ్గా వీడియోని పరిశీలించు. నీ 4 కళ్ళు వాడు. 4 కళ్ళు వాడాలా? ఫైనల్లీ నేను మామిడికాయ సంపాదించిన. తాత, థ్యాంక్ యూ ఫర్ ది మామిడికాయ. దొరికేసిందిరా, ఐ గాట్ ఇట్ బ్రో. సూపర్ రా బిట్టు. కమాన్ చెప్పు, ఏం చూసావు? మామిడికాయ చిన్నగా ఉంది, దాంతో పప్పు చేస్తే ఒక్క పూటకే వస్తది. నీకు సైట్ రావడంలో తప్పులేదులే. బుర్ర తక్కువ ఎదవా. నేను నోరెత్తితే డార్క్ జోకులు తప్ప ఇంకేం రావని నీకు కూడా తెలుసు. నేను బయటికి చెప్పట్లేదు. నాకు ఇంకో ప్రణీత్ హనుమంతు అవ్వాలని లేదు బ్రో. అరే ఏడుందిరా ఈక్వాలిటీ? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు 10 మంది అమ్మాయి రీల్ మధ్యలో ఒక్క అబ్బాయి రీల్ వస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలే చూసి, మేము అమ్మాయిలనే చూసి బోర్ కొడుతుందిరా. నిజమే అక్క, ఈక్వాలిటీ అస్సలు లేదు. మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆంటీ నన్ను పక్కకి పిలిచి జరుగు అబ్బాయి అంటే జరిగా. అదే ఆంటీని నేను సేమ్ డైలాగ్ హిందీలో చెప్తే చెప్పుతో కొట్టింది. వేర్ ద ఫిష్ ఈస్ ద ఈక్వాలిటీ. ఒరే ట్యూబ్లైట్ తాతారావు, బూతులు మాట్లాడితే కొట్టక ముడ్డికి ముద్దెట్టుకుంటారేంట్రా? రేపటి నుంచి నేను కూడా 3-4 బటన్లు చొక్కా ఇప్పేస్తా. దాని తర్వాత వీడియోలు చేస్తా. నాకు ఎలా ఫాలోవర్స్ రారో చూస్తా. ఉన్న 30,000 మందిని పోగొట్టేలా ఉన్నావు కదరా నువ్వు. ఏదో తేడాగా ఉందంటే. సర్లే ఇంకోటి పెట్టు. నేనేం మాట్లాడను. ఆవిడ వెనక ఉన్నది ఎవడో నాకు తెలుసు. వాడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఐ వాంట్ టెల్. యూట్యూబ్ లోనే చూసేవాడిని. ఆ పేరు చెప్పకపోతే పునుగులని. వద్దులే, చెప్పేస్తా. ఆండ్రూ టేట్. ఎస్, ఆండ్రూ టేట్ లా ఉన్నాడు. దొంగ నా కొడుకు నిజం చెప్పు, జానీ సీన్స్ అంట అనుకున్నావు కదా. నీది బుర్రా లేకపోతే బర్రెగా. వద్దులే. బెట్టింగ్ ప్రమోషన్ అంట. 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను కొన్ని పనులు చేయను. అందులో ఫస్ట్ ఇది 100 కోట్లు ఇచ్చినా చెయ్యి. ఎంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ రా, సూపర్. అరే ఒరే ఏదో మాట్లాడరా. ఏంట్రా సమయం అయిపోయావు? అంటే అది ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలబ్బా. అదేరా, ఆవిడ చెప్పే మాటలు వింటూ లోతుగా థింకింగ్ చేస్తున్నా. ఎదవ ఓవర్ యాక్షన్ వద్దురే, జోడించి కొట్టేస్తా. అరే ద లాస్ట్ మినిట్ చెక్స్. వాటర్ చెక్, ఫ్యాన్ ఆపేసాం చెక్, స్టాప్ చెక్, డోర్లని క్లోజ్ చేసాం చెక్, ఏసీ చెక్, డోర్ లాక్ చెక్, బాయ్. అన్ని క్లోజ్ చేసి అన్ని చెక్ చేసేసా. అన్ఫాలోయింగ్ యువర్ చెక్. అంటే దొంగ నెల ఫాలో అవుతున్నావు ఏంట్రా నువ్వు? ఎస్. నెక్స్ట్ మాకు తెలుసు. ఎరా జైలుకి పోవాలని ఉందారా డార్క్ నాయలా? ఓకే, అరే నీ సంపాదన మొత్తం నీ షాపింగ్ కి సరిపో. ఈ వీడియో ఎందుకు 2 గంటలు ఉందో నాకు తెలియాలి. ధర్నా చేస్తా, లేకపోతే ఈ రోజు అంతా నేను బయట కూర్చుని 20 సెకండ్ల రీల్ ని 2 గంటలు లూప్ లో చూసి లాలాజలం కారుస్తావా? మళ్ళీ ఏదో రైట్స్ కోసం పోరాడేవాడిలాగా డైలాగ్ ఒకటి నాకు తెలియాలని. ఆవిడ ఉంగరాల జుట్టు చూస్తుంటే దాని లోపల దూరి దొంగ పోలీస్ ఆట ఆడాలని ఉంది భయ్యా. ఇంకా ఏమిటి వీడియోలో పెడితే వీడి లోపల ఉండే కోరికలన్నీ చెప్పేస్తాడు. స్కిప్ టు ద నెక్స్ట్ పార్ట్. మనం ఇప్పుడు వల్లి బవిరెడ్డి ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చి లెట్స్ మీట్ స్ట్రాంగ్ గ్రిల్ వర్షన్ 2.0 బ్రీఫ్ కోసం ఈవిడ ఎలాంటి వీడియోస్ చేస్తుందో ఒక చిన్న క్లిప్ పెడతా చూడండి. అరే ఇయర్ ఫోన్స్ పెట్టుకో ఇక్కడ నుంచి, లేకపోతే ఇంట్లో నీ అమాయకత్వం అటకెక్కేస్తుంది అనమాట.
ఎస్ ఈవిడ ఇలాంటి చెత్త డబల్ మీనింగ్ వీడియోసే చేస్తుంది. అండ్ ఐ హ్యావ్ కంప్లీట్లీ జీరో రెస్పెక్ట్ టు ట్రాంగ్ _grill_dot_2.0. నీకు ఏ పని చేసే కొద్దీ ఇంకా 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 చేయాలనిపిస్తుందో కామెంట్స్ చేయండి. ఈ ఆంటీ మీద నాకు వచ్చే కోపానికి బూతులు తప్ప ఏం రావట్లేదు. బట్ అవన్నీ దిగమింగుకొని చెప్తున్నా. కామెంట్ చేయమని చెప్పి కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తుంది అంటారు బొక్క. అది కాదు నాగా అయినా అక్క ఓయో యొక్క పరమార్థం తెలుసా నీకు? ఓయో దాని గొప్పతనం తెలుసా? తెలియదు. అటొక్క సున్నా ఇటొక్క సున్నా గుండ్రంగా మధ్యలో ఏముంటది? వి ఉండి ఇట్లా కింద లైన్ ఉంటది అంతే కదా. నీకు అర్థమైంది? ఓయో పరమార్థం అంట. అటు ఇటో సున్నా అంట, మధ్యలో ఏముంటదంట. మీ తాత పంచి ఉంటది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వెనకాల ఇంటర్నిబ్బి ఓవర్ యాక్షన్ చూడు, అర్థమైందంట. బొక్క నిజం చెప్పు, బ్రష్ చేయాలంటే పేస్ట్ మొత్తం నీకే అయిపోద్ది కదా. అరే రెస్పెక్ట్. మూసుకు కూర్చో, నువ్వు పిల్లనాయాలు. అందరూ ఫోన్ పట్టుకొని ఇలాంటి పరమార్థాలు వెతికితే జీడిపి పరమార్థం అదే గుడ్ అయిపోద్ది. ఈ వీడియో చూడండి భయ్యా. ఉందని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడేసావనుకో, నీ దగ్గర లేనప్పుడు ఒక్కడు కూడా ఇవ్వడు. అందుకే చూసి ఆచితూచి వాడుకో డబ్బు. నువ్వు కూడా ఉంది కదా అని చెప్పి అడిగినోడికల్లా ఇవ్వకు. అదే ఆటోగ్రాఫ్. ఎరా మౌర్య ఎలా ఉంది డబల్ మీనింగ్ జోక్? నీ 10th మార్క్ లిస్ట్ లా ఉంది. ఇప్పుడు వీళ్ళలో లేడీ గెటప్ వేసింది ఎవరు? ఒరే నీకు కొట్టించుకోవడం అంటే ఇష్టమా? ఏం చేస్తాం బ్రో, సింగిల్ లైఫ్. ఒరే ఆవిడ వీడియోలు చూసి నువ్వు కూడా అలానే అయిపోతున్నావు. ఉండు నీకు రోస్టింగ్ సారీ ట్రోలింగ్ అంటే ఎంత చూపిస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీట్ స్వై గర్ల్, వన్ ఆఫ్ ద బెస్ట్ రోస్టర్స్ ఇన్ తెలుగు. సారీ, ట్రోలింగ్ ఇన్ తెలుగు. రోస్టింగ్ చేస్తూ ట్రోల్ అంటుంది. ఎక్కడే ఈవిడ రోస్టింగ్ స్కిల్స్ ఏంటో అర్థమైపోతున్నాయి. లెట్స్ లుక్ ఇన్ టు హర్. అంటే ఐ మీన్ హర్ వీడియోస్, నాట్ ఇన్ టు హర్. ఓకే సెకండ్ అండి. ఏంద్రా నువ్వు లంజోడికాయ కదా, లంజవా? ఆ నవ్వేంటక్క, ఒక పని చేయి, జబర్దస్త్ వెళ్ళు. వద్దులే, అక్కడికి వెళ్ళాక నీ జోకులు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అయిపోతాయి. నిజానికి ఈవిడ మీద వీడియో చేయమని నాకు చాలా మంది చెప్పారు. నేను ఎందుకు చేయలేదురా అంటే ఇన్ని రోజులు జాలేసి వదిలేసా. ఇప్పుడు నాకు రీచ్ లేదు కాబట్టి సో నేను చేస్తా. మొన్నటి దాకా నీ పేజ్ లో ఉన్న వీడియోస్ అన్ని ఎందుకు డిలీట్ చేసావక్క చెప్పు? భయపడేగా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తామని అనట్లేదు నేను. ఆ యాప్స్ ని ప్రమోట్ చేసే టైంలో తమరి వేషధారం చూసే నేను వీడియో చేయట్లేదు. బికాస్ నా ఫోన్ లో యూట్యూబే కిడ్స్ సెక్షన్ లో ఉంటది. నేను అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టి అప్లోడ్ చేస్తా వీడియోని. ఒకవేళ పిల్లలు మా వీడియోలు చూసినా కూడా వాళ్ళకి మా జోకులు అర్థం కావు. ఎందుకంటే నువ్వు జోకులు రాయవు కాబట్టి. అరే నువ్వు ఇంకెళ్ళరా, వెళ్ళి ఇంకో వీడియో పెట్టు. హే గైస్ అందరికి. సో ఇవాళ మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ ఆర్సీబీ అన్నమాట. సో టాస్ అయితే యారా ఇప్పుడు ఇలాంటి బొక్కలో రీల్కి రియాక్ట్ అవ్వాలా నేను? ఒకవేళ అయినా కొంతమంది ఫేక్ ఫెమినిస్టులు ముందు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి రై కామాంధుడా, తన డ్రెస్ తన ఇష్టం, ఆడదానికి ఈ కంట్రీలో ఫ్రీడమ్ లేకుండా పోయింది అని చెప్పేసి ఫెమినిస్టులు అందరూ పెద్ద ఫెమినిస్ట్ ట్యాగ్ చేస్తారు. అవసరమా చెప్పు బొక్క? దీని బదులు ఇంకో రీల్ పెట్టచ్చు నువ్వు నా ముందు, దాని మీద రియాక్ట్ అవుతావు. అరే నేను ఇప్పుడు ఈ రీల్ చేస్తుంది ఎందుకు తెలుసా? అక్కడ కేటీఆర్ ఫేస్ ఉంది. కేటీఆర్ ఫేస్ అంటే కొంచెం అభిమానం కదా, అందుకు రోస్ట్ చేస్తూ ట్రోల్ అంటే బ్రెయిన్ లో ఉన్న నీ న్యూరో రిసెప్టార్స్ ఇలాగే దొబ్బుతాయి. కేసీఆర్ ని పట్టుకొని కేటీఆర్ అంటున్నావు చూడు, ఏమన్నా లక్క నిన్ను. మళ్ళీ హైదరాబాద్ పోరి, శంషాబాద్ దూరి ఇవన్నీ చెప్పుకొని తిరుగుతుంటావు. పొరపాటున వీడనుకొని చెప్పి జట్టు బెల్ల పొగ పీలుస్తున్నట్టున్నావు నువ్వు. చూసుకో మళ్ళా. బ్యాడ్ వర్డ్స్ ఎట్లా మానేస్తాం బ్రో? బికాజ్ నాకు హైప్ వచ్చిందే ట్రోలింగ్కి. ట్రోలింగ్ ఇస్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ వీ హ్యావ్ టు యూస్ కొంచెం బ్యాడ్ వర్డ్స్ అండ్ అబ్యూజివ్ వర్డ్స్. దట్స్ నాట్ అబ్యూజివ్, ఇట్స్ లైక్ నార్మల్. ఎస్, రోస్టింగ్ అంటే బూతులు మాట్లాడాలి. సూపర్. మరి వాడకుండా రోస్టింగ్ చేసి కింగ్ చంద్రాసు, సౌమ్య లోగేష్, మ్యానియాకు, రిజెక్టెడ్ పీస్, వన్ అండ్ ఓన్లీ 3 యాంగ్రీ బాయ్స్ అందరూ ఎర్రి పాపలా చెప్పు. చూడు పాప, నీకున్న కోడి బుర్రతో ఎలాగోలా వచ్చేసావు మార్కెట్ లోకి. ఉన్న ఫాలోయింగ్ కాపాడుకో. వీడియో డిలీట్ చేసి మంచి పని చేసావు, లేకపోతే ఈ పాటికి 100K దగ్గరలో ఉన్న నీ పేజ్ మాతో సమానం అయ్యేది. #సెల్ఫ్ ట్రోల్ యూనో. ఈ వీడియో మొత్తంలో నేను ఆ ఎఫ్ వర్డ్ తప్ప ఇంకో బూత్ ఏది మాట్లాడలేదు, కానీ డార్క్ జోక్స్ వేసా. అది కూడా నా సంస్కారంలో ఒక భాగమే.
అండ్ విత్ దిస్ నోట్ ఐ ఎండ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంక ఈ మాటకు వస్తే మనం 100కి ఎప్పటికి కొడతాం? వై నాట్ 100K అనే పదం మనం తొందరగా తీసేయాలి ఛానల్ లో నుంచి. టు మై వర్డ్ స్టిల్ తొందరగా 100K చేయండి. నన్ను చొక్కా లేకుండా చూడండి. యుల్ గెట్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు వాచ్ మీ వితౌట్ మై షర్ట్స్. ఓకే, నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ సెక్షన్ లో రాయండి. ఈ వీడియోని ప్లీజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకునే చూడండి. అయిపోయాక ఎందుకు చెప్తున్నానంటే మా వీడియోలు మళ్ళీ చూడడం జనానికి అలవాటు అంట. ఓకే, బాయ్, సీ యు గైస్ నెక్స్ట్ వన్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన